ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించేద్దాం. దేవుని వాక్యం నేర్చుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న ప్రేమగల తండ్రి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. నీ చిత్తాన్ని సంపూర్తిగా తెలుసుకుని దాన్ని చేసే పిల్లలుగా ఉంచమని దేవా, మరి ఈ కుటుంబానికి ఉన్న అనేక ఇబ్బందులు, అనేక సమస్యల్లో మీ అద్భుతమైన సహాయం దయచేసి ఆదరించి వరకు ఉన్న తండ్రి, ఈ టెన్షన్స్ అన్నిటికీ నేను ఫ్రీ చేయమని కోరుకుంటూ, మీ మాటల చేత ప్రతి వారిని ధైర్యపరచమని, మీ ఎందుకు విశ్వసించాలో తగిన కారణాలు తెలుసుకుని మరింత బలంగా మిమ్మల్ని నమ్మగలిగే వారిగా తండ్రి, మీరే మీ మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి యందు వాక్యమందు స్థిరపరచమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి. ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే, దేవుడు ఈ సృష్టిలో చేసిన ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం నుంచి 2వ అధ్యాయము 26వ వచనం నుంచి చూద్దాం. అమ్మ, మీరు బయటికి వెళ్ళి మాట్లాడండి అమ్మ. ఫోను చెప్పమ్మా. ఏలి అనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడుగవానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియును వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను ఉన్నది. చూడండి, ఈ లోకంలో మనిషి జీవితం దేనికోసం చెప్పండి? మనం అందరూ దేనికోసం బ్రతుకుతున్నాం? తినడం కోసం అండి. మన కోసం తినడం కోసం. స్ట్రైట్ ఫార్వర్డ్కి చెప్పాలండి, దేనికోసం? తిండేనా? అందరూ తిండి కోసమేనా? నాతో మీతో అందరూ. ఇప్పుడు పిఎంఐ నేను తినడం అనేది రేట్ ఏమైనా? అందరూ తిండి కోసం బతుకుతారు. ఈ తిండి కోసం బతకడం అంటే ఇలా అలా కాదు, చాలా కష్టపడి బతుకుతుంటారు. చాలా కష్టపడి బ్రతుకుతుంటారు. ఎంత కష్టపడి బ్రతుకుతారంటే, ప్రయాసం అన్నాడండి. పదం ఏమన్నాడు దాన్ని? ప్రయాసం. ఆ మాట మరొక చదువుతాం. ఏలి అనగా దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడుగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్ముడుకు నిర్ణయించును. అంటే ప్రయాసం అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మీరందరూ చాలామంది పనులకి వెళ్ళి వచ్చారు కదా. పని అనేది సులువుగా ఉంటుందా, కష్టంగా ఉందా? ప్రయాసం అంటే ఏంటండి? ప్రయాసం అంటే ఆయాస పడిపోయేంతగా అండి. ఇంకా ఎక్కువగా ఏం చేయాలండి? శ్రమ పడితే దాన్ని ఏమంటారండి? అది ప్రయాసం. ప్రయాస పడేదంతా నోటి కొరకే అని అంటుంది బైబిల్లో. మనిషి ప్రయాసం అంతా దేని కొరకు? నోటి కొరకే. అసలు ఈ ఆహారం అనే దాని గురించి ఆలోచిస్తే, అసలు ఇంత ప్రయాస పడితే చివరకు దక్కదంటే ఒక మాట చెప్తున్నాడు. దేవుని దృష్టికి ఇష్టడైన వానికి. పదం వాడండి. ఎవరట? దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి. దేవుని దృష్టికి మీరు కనుక నచ్చితే దేవుడు ఓ 2 వరాలు ఇస్తానండి. ఏంటో వరాలు? ఒకటి జ్ఞానము, రెండవది ఆనందమును అనుగ్రహిస్తాడు. దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. ఈ జ్ఞానం, ఆనందం అవి దేవుడు ఎందుకు ఇస్తాడు? యెహోవా యందు భయభక్తులు గల వారికి జ్ఞానం అనేది, తెలివి అనేది ఇస్తాడు. ఆ తెలివితో దేవుని మీద ఆధారపడినప్పుడు వారు కలిగిన దాన్ని చాలా సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. మిగతా వారికి ఉండదు. అంటే మంచి స్థితి ఉన్నా సరే వాళ్ళు దాన్ని కోల్పోతారు. చాలా ఇబ్బందులు పడతారు, చాలా సమస్యలు పడతారు. అందుకు మనము సృష్టి ప్రారంభం దాకా వెళ్ళవలసి ఉంటుందండి. అసలు ఈరోజు మనందరికీ, భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న మనందరికీ కూడా నోటి కొరకే ప్రయాసపడుతున్నాం కదా. ఈ ప్రయాసం రావడానికి కారణం ఎవరు అంటే, మనుషులు చెమట్టుడిచి ఆహారం సంపాదించడానికి గల కారణం ఏంటి? ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళిపోలేడు మనం. ఆదాము అవ్వల దగ్గరికి వెళ్తే దేవుడు ఏదోను వనంలో, ఏమనం ఉన్నది? ఏదైనా వనంలో ఆకలి దప్పిక లేని ఒక సుందరమైన
అంటే భూతల స్వర్గం ఏది? ఏదైనా మనం ఒక భూతల స్వర్గం. అక్కడ మనిషికి ఆకలి ఉందా? ఆదాముకి ఆకలి ఉందా? ఆకలి లేదు. పోనీ అవ్వకి ఏమైనా ఆకలి ఉందా? అసలు ఆకలే లేదు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంట, ఆకలి లేని, యాతన లేని, ప్రయాసం లేని ఒక సంతోషకరమైన సుఖవంతమైన జీవితం ఎవరిది? ఎందుకు వాళ్ళకి అంత గొప్ప జీవితం వచ్చింది? గెస్ చేయండి. వెరీ సింపుల్. వాళ్ళు దేవునితో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పండి. దేవుడితో ఉన్నందుకు అసలు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోనివ్వకుండా గొప్పగా దేవుడు చూసుకున్నాండి. వాళ్ళకి అవసరాలు ఏమున్నాయో వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు మంచి చెడు చూసేది ఎవరు? ఇంకా దేవుడే. అంటే దేవునికి గనుక నచ్చితే మనల్ని ఎలా ఉంచుతాడు దేవుడు? అసలు ఆకలి లేదు, దప్పిక లేదు, చావు కూడా లేదు, మరణం కూడా లేదు. అంటే వాళ్ళు ఈరోజు మనం రోజు ఏం చేస్తున్నాం? పనికి వెళ్తాం, ఉదయం పనికి వెళ్ళి రాత్రి వస్తాం కదా. ఎంత ప్రయాస పడుతుంది అంటే వచ్చే డబ్బులు తిన సుఖం ఉండట్లేదు. అసలు చెమట చిందించవలసిన అవసరం లేదు. అసలు చెమటే పట్టలేనంత స్థాయి అది. అలాంటి స్థితిని ఏమైపోయారు? పోయిందండి. ఎందుకు పోయారు? దేవుని దృష్టికి ఇష్టంగా లేని కారణం చేత. దేవుని దృష్టికి ఇష్టంగా లేని కారణం చేత ఆదాముతో ఏమన్నాడు తెలుసా? నీ ముఖపు చెమట కాచి ఏం చేయాలట? బ్రతికనన్ని దినాలు కూడా ఆహారం తిందు అంటాడు. ఆదికాండం ఒకసారి చూద్దాం మాట. ఆదికాండం దయచేసి అందరూ తీయండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదామును చూచి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటే గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంటే మనిషికి ప్రయాసం అనేది వచ్చేసిందండి. ఈ ప్రయాసం ఎందుకు వచ్చిందంటే సింపుల్గా మాట చెప్పాలంటే శాపం. ఏంటి ఆ శాపం? అది ఈ ప్రయాస పడ్డం ఎందుకు వచ్చిందండి? శాపం. ఈ శాపం ఏంటంటే దేవుని మాట కాదని, దేవునికి ఇష్టంగా ఉండకుండా తమకు నచ్చినట్టుగా ఉండడం వల్ల వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? శాపం. ఆ శాపము ఆదాము మొదలుకొని నేటి వరకు ఈ శాపం అందరికీ ఉందా? ఈరోజు అందరూ కష్టపడుతున్నారు. పడిపోతులే, దివారాత్రులు ఏమవుతున్నారు? కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతుంటే పోను మనిషి సుఖపడుతున్నాడా? ఎంత ప్రయాసం అండి. అసలు చచ్చిపోయిన దాకా ప్రయాసమే. నెమ్మది లేదు, ఒక ఆనందం లేదు, సంతోషం లేదు. ఉన్న సంతోషం ఆనందం కూడా కాసేపట్లో ఏమైపోతుంది? ఆవిరైపోతుంది కదా. ఆలోచించండి. అంటే మనిషికి, మానవాళికి శాపం రావడానికి కారణం ఆదాము అవ్వలైతే ఆ శాపానికి విరుగుడు దేవుడు పెట్టాడట. అంటే ఆ శాపానికి విరుగుడు ఏంటో తెలుసా? ఆ శాపానికి విరుగుడు ఏంటో చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండం నుంచి 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూద్దాం. అంటే మనిషికి ఈ శాప విమోచనం కూడా దేవుడు పెట్టాడండి. ఆ శాప విమోచనం ఏంటంటే నీవు దేవునికి ఇష్టంగా ఉంటే చాలు అనేది విధంగా చెప్తున్నాడు అక్కడ. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు ఏమవుతారట? బ్రతుకుదురని నీకు తెలియజేయుటకే ఆయన నిన్ను అణచి నీకు ఆకలిని కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నేను పోషించాడు. చూడండి ఈ మాట. అసలు మనిషికి ఆకలి ఎందుకు పెట్టాడంటే శాపం వల్ల. దేవుడే వాళ్ళ మంచి చెట్లు ఆలోచిస్తున్న సమయంలో, దేవుడికి ఇష్టంగా బ్రతికినప్పుడు, వాళ్ళకి ఏ ఇబ్బంది కష్టం సమస్యలు లేకున్న సమయంలో, ఎంతో ఆనందంగా ఉన్న ఆ పరిస్థితిలో ఏమైందండి? ఇప్పుడు
ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటగా నీకు ఏం చేశాడట? ఆకలి పెట్టాడట. ఆకలి పెట్టాడు. ఆదామామల ఆకలి శాపం అనుకుంటే ఆ శాపానికి విరుగుడు ఏంటంటే దేవుని మాటలు విని ఆయనకి ఇష్టలుగా బ్రతికితే, దేవుని మాటలు విని ఆయనకి ఇష్టంగా బ్రతికితే ఏం చేస్తాడట? ప్రయాసపడి పోగు చేసే పని అనేది నీకైతే దేవుడు తప్పించేస్తాడు. ప్రయాసపడి పోగు చేసే పని అయితే నీకు వరిగైతే తప్పించేస్తాడు. అంటే మనిషి ఏం చేస్తున్నాడు? దేవునికి ఇష్టంగా లేకపోవడం వలన ఈరోజు శాపం అనేది ఆ శాపం ఎంత భయంకరంగా ఉందో ఒక మాట చెప్పాలా? 127 కీర్తనలో ఒక మాట ఉంటుందండి. ఆ శాపం ఎంత భయంకరంగా ఉందో 3వ వచనం చూద్దాం. 127 3వ వచనం చూద్దాం. రెండు చదవనమ్మా. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనిచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అంటే మనుషులకి ఏమవుతున్నారట? తెల్లవారే పనికి వెళ్ళిపోతారండి. మనం ఎక్కడికి వెళ్తాం? 4 గంటల పనికి వెళ్ళేవాడు ఉన్నాడు, 3 గంటలు లేచేవాడు ఉన్నాడు. పనికి వెళ్తారు లేదా? ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి, ట్రైన్ మీద వెళ్ళాలి, బస్సుల మీద వెళ్ళాలంటే అక్కడ తెల్లవారు లేచిపోతాడు. 4 గంటలకు 3 గంటలు లేచిపోయి పాపం వాడు రెడీ అవుతాడు. రెడీ అది టైంకి మరి 7 గంటలకు వెళ్ళి పంచింగ్ చేసేయాలి, 8 కల్లా పంచింగ్ చేయాలి. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 11 అయిపోతుంది. ఏమంటాడు ఆ మాట చూడండి. అది మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినిచుండట వ్యర్థం. అంట ఎంత భయంకరమైన కష్టం. ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు ముంబైలో మహారాష్ట్రలో మన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు తెల్లవారు 4 గంటలు లేచి బయలుదేరిపోతుంటారండి. నేను కూడా ఎన్టీపీసీలో వర్క్ చేసినప్పుడు కూడా నేను కూడా తెల్లవారి 3:30 4 లేచిపోయానండి. ఎందుకంటే అక్కడ 7 గంటల కల్లా ఉండాలి, పంచింగ్ చేయాలి. 2-3 బస్సులు మారాల్సి వచ్చేది. చాలా యాతన అయిపోయింది. అక్కడ డ్యూటీ 5 అయ్యేసరికి 5 6 అయ్యేసరికి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి బస్సులు దొరక్క అంటే 9:30 10 అయిపోయింది. చాలా విసుకొచ్చేసేది, బాధ వేసేసేది. అంటే విశ్వాసం ఉన్న సమయంలోనే సేవకుడిగా కాలేనప్పుడు చాలా బాధ వేసేది. ఎంత కష్టం అసలు. ఆ ప్రయాసం ఏమైందంటే బస్సులో నిద్ర వచ్చేసేదండి. బస్సు ఎక్కితే నిద్ర వచ్చేసేది. అంత టైర్డ్ అయిపోయేవారు. వేకువనే లేచి చాలా రాత్రి అయిపోయిన తర్వాత పడుకోవడం అనేది, తినడం పడుకోవడం అనేది వ్యర్థం కదా. మీలో చాలామంది రాత్రి 11 12 గంటల దగ్గర ఏం చేస్తున్నారు? పనులు చేస్తుంటారు లేదా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించండి. అసలు మనిషి జీవితం అంతసేపు వరకు ఉంటే ఏమవుద్ది? ఆరోగ్యం అనేది బాగుంటుందా? పాడైపోతుంది. మరి అసలు ఎందుకయ్యాను కష్టపడుతున్నా? దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు? ఆలోచించండి. ఈ శాపం పోవాలంటే మరి మనందరం ఏం చేయాలి? ఇదిగో ఈ శాపం పోవాలంటే దేవుడు చెప్తున్న మాట అదే. ప్రసంగి గ్రంథంలో విరుగుడు. ఈ శాపానికి విరుగుడు ఏదండి? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దేవుని దృష్టికి మంచిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడుగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయ పని ఆయన ఎవరికి ఇస్తాడట? అంటే అసలు ఆడి జీవితం వ్యర్థం చేసుకోవడం అనేది ఎవరికి ఇచ్చాడంటే పాపాత్ములకే దక్కుతుందట. మరి దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నవారికి అంత ఉంటుందో? శ్రమ పడతారు, కష్టపడతారు, కానీ అంత అయితే ఉండదు. దేవుడు వారిని ఏం చేస్తారు అంటే నిజంగా దేవుని జ్ఞానం కలిగిన వాడు సంపద వెంట పరిగెడతాడా? దేవుని ప్రేమను సంపాదించడం ప్రయాసపడతారా? చెప్పండి. మనలో చాలామంది ఆదివారాలు సంపద అంటే పరిగెడుతున్నారు, ప్రార్థనా సమయాల్లో సంపద అంటే పరిగెడుతున్నాం కదా. ఓకే, అంటే మనం ప్రయాసపడి పోగు చేసి సంపాదిస్తుంది. చివరికి ఏమైనా మనకేం మిగులుతుందా? దానివల్ల లాభం ఏమైనా ఉందా? ఏమైనా ఉందంటారా? ఆలోచించండి. దేవుడికి నచ్చిన వాడు కొంత అయినా సరే వాడికి ఉన్నదాన్ని ఎలా ఉంటాడండి?
సంతృప్తి కలిగి, నీతిమంతుడు కలిగినది కొంచెమైనా సరే అది అతనికి తృప్తినైతే సంతృప్తినిస్తుందట. నీతిమంతుడిగా నీవు ఉంటే దేవుడు ఇచ్చిన దానితో ఆనందపడడం అనేది నువ్వు నేర్చుకుంటావు. దేవుని దృష్టికి ఇష్టడిగా కాకపోతే ఏమవుతారు? ఇగో ఇక దివారాత్రులు ఏం చేయాలండి? కష్టపడి. అంటే దేవుని మాట వినడం సులువా? అసలు మనిషి బ్రతికేది ఆహారంలో బ్రతుకుతాడా, దేవుని మాట వల్ల బ్రతుకుతాడా? కానీ మనుషులందరూ ఇప్పుడు దేనికోసం బతుకుతున్నారు? దేవుని మాట కోసం బతుకుతున్నారు, ఆహారం కోసం బతుకుతున్నారా? ఆహారం కోసమే అందరూ బ్రతుకుతున్నారు. అందరూ ఆహారమే కావాలి, ఆహారమే కావాలి. ఆహారం లేకుండా మాత్రం ఎవరు కూడా ఇది అవ్వట్లేదు. ఆలోచిస్తున్నారా? అంటే మనకందరికీ దేవుడి మాట అక్కర్లేదు. నిజంగా అక్కర్లేని అన్నోళ్ళందరూ శాపగ్రస్తులు అనమాట. దేవుని మాట పట్టించుకోకుండా ఈ జానడు పొట్ట కోసం ఎవడైతే కష్టపడిపోతున్నాడో వాళ్ళందరూ ఎవరైనా ఒక మాట చెప్పాలంటే శాపగ్రస్తులు. వాళ్ళకి శాపం నుంచి విడుదల అనేది ఎలా దొరుకుతుందో కూడా అది తెలియదు. అంటే యేసుక్రీస్తు వారు మన పాప శాపముల కోసం ఆయన ఏమయ్యారు? సిలువుపై చనిపోయారు లేదా? యేసుక్రీస్తు వారు మన దృష్టికి ఇష్టడుగు వానికి ఇచ్చుడికే ప్రయాసపడి పోగు చే పని ఎవరికప్పుడు చెప్తారట? పాపాత్ముడి. ఈ పాపం నుంచి నీకు విడుదల కావాలంటే ఇప్పుడు మీరు అందరూ బతకడానికి ఆహారం కోసం ఆలోచిస్తున్నారు కదా, దేనికోసం ఆలోచించాలి? మనందరం దేనికోసం ఆలోచించాలి? దేవుని మాట కోసం ఆలోచించండి. ఆ మాట కోసం కాకుండా పూట కూటి కోసం ఆలోచిస్తే మనందరం ఎవరే? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. ఎవరు? భ్రష్టుడయ్యాడా? అంటే దేవుని మాట కాదనుకుంటే మనుషులందరూ ఎలా తయారవుతారు? సరేనా? దేవుని వాక్యం అనేది ఎవరైతే ప్రేమిస్తారో వారైతే దేవునికి ఇష్టంగా ఉంటే వాళ్ళు ఏమవుతారట? ఆనందమును, జ్ఞానమును, తెలివిని పొందుకుంటారు. జ్ఞానమును, తెలివిని, తద్వారా ఆనందం. ఈ రెండు ఆశీర్వాదాలండి, మర్చిపోకండి. దేవుడిచ్చిన వరం. జ్ఞానం ఉన్నవాడు తన జీవితాన్ని కట్టుకుంటాడు, జ్ఞానం లేనివాడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. తెలివి ఉన్నవాడు తన జీవితాన్ని నిలబెట్టుకుని ప్రయత్నిస్తాడు. ఈ తెలివి జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాడు దేవుని కృప వలన. ఆ తెలివి లేని వాళ్ళు ఏమవుతారంటే శాపగ్రస్తులు అయిపోతారు. వారి జీవితం అనేది ఒక వ్యర్థంగా మారిపోతుంది. దానివల్ల ఎలాంటి ఫలితం అయితే ఉండదు. దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడుగా కాని వానికి దేవుని దృష్టికి ఇష్టడుగా వానికి ఇచ్చుడికై ప్రయాసపడి పోగు చేయ పని ఆయన ఎవరికి ఇస్తారట? పాపాత్ముడికి ఇస్తారు. అంటే పాపాత్ముడు ఎవరు? ఇప్పుడు దేవుని మాట కాదని వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళందరూ ఎవరు? పాపాత్ములే. వాళ్ళకి జీవితం ఏంటో తెలియదు. వాడి జీవితం ఏంటంటే పుట్టాం, తినాలి, చావాలి, ఇదే కాన్సెప్ట్. అడిగి అసలు జీవితం యొక్క పరమార్థం అనేది అడిగి ఏ మాత్రం తెలియదు. తెలిసే వాళ్ళు ఎవరు కూడా తినడం కోసమే బతకాలని అనుకోరండి. జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలని అయితే బతికే ప్రయత్నం చేస్తారు. దేవుని ప్రియమైన పిల్లలారా, ఇక్కడ ఆలోచిస్తే నీతిమంతుడికి దేవుని దృష్టికి ఇష్టడిగా నువ్వు ఉంటే నువ్వు కష్టపడనక్కర్లేదు, నువ్వు అంత శ్రమ పడనక్కర్లా. నీకు ఇవ్వడానికంటే దేవుడిని ఎవరు సెట్ చేస్తారట? కష్టపడి పని ఎవరికి ఇస్తారండి? పాపాత్ముడికైతే ఇస్తాడు. ఈ మాట మీరు విన్నారా? నిజంగా ఈ లోకంలో ధనవంతులను కొట్టి బేదలకు పంచేవాళ్ళు ఉన్నారండి, దొంగలు కొందరు. రాబిన్ హుడ్ అనే క్యారెక్టరైజేషన్ కల్పిత కథ, అది వాస్తవికంగా తెలియదు. ఇలాంటి స్టోరీలు ఉంటాయి. రాబిన్ హుడ్ ధనవంతులను కొట్టి పేదలకు పంచుతారేట. అది గొప్ప విశేషం ఏం కాదు. దేవుడికి పెట్టే ఈ సృష్టిలో జరిగే కార్యక్రమం ఏంటంటే దేవుడు తను ప్రేమించే వారికి ఎన్నో సిద్ధపరిచారు. ఆ సిద్ధపరిచిన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఆదామామలకి ఆకలి దప్పిక లేని ఒక భూతల స్వర్గాన్ని సృష్టిస్తే ఆయన మాట వినలేనందుకు గాను, ఆయన మాట వినకపోవడం వలన ఆయన దృష్టికి వారు పాపులుగా మారినందువలన వాళ్ళ వలన నేల శపించబడింది. వారి జీవితాలు శాపగ్రస్తమైపోయాయి, పాపంతో నిండిపోయాడు. అందుకనే ఆదాము మొక్కపు చెమటగా ఏం చేసినండి? బతకవలసి వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఈ దౌర్భాగ్యకరమైన ఈ కష్టపడ్డ వెనకాల కారణం ఏంటంటే
నీ కన్న తండ్రి అయిన దేవుడు ఎవరో, ఆయన్ని ఎలా గౌరవించాలో, ఆయన మాట ఎలా వినాలో నీకు తెలియకపోబట్టే. నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే నీకంటూ దేవుడు ఏం చేశాడు? నువ్వంత ప్రయాసపడిన అవసరం లేదు. ప్రయాసపడడానికి ఎవరిని పెట్టాడు? ఆల్రెడీగా పాపాత్ములైతే చాలా మంది ఉన్నారు. నిజంగా నువ్వు దేవుడికి ఇష్టడు అయితే, దేవుడికి ఇష్టడు ఎలా ఉంటారు చెప్పండి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడండి. దావీదు ఎందుకు ఇష్టానుసారుడు? ఆయన పొలంలో ఉన్న దేవుణ్ణి స్మరించుకునేవాడు, ధర్మశాస్త్రాన్ని మీరేవాడు కాదు, దేవుణ్ణి గణపరిచేవాడు, దేవుణ్ణే మహిమపరిచేవాడు, ఏదైనా దేవుని కొరకే బ్రతికేవాడు దావీదు. అంటే వీళ్ళే కాదు, అసలు ఇశ్రాయేలు చరిత్రను కనుక మనం చూడగలిగితే, ఇశ్రాయేల్ అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తి బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెవరు కూడా అప్పుడు దేవుడికి ఇష్టంగా లేరు, చాలా శ్రమలు పడ్డారు. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు వారికి ఏం జరిగింది? అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందండి? నిర్గమకాండం నుంచి 13వ అధ్యాయం, నిర్గమకాండము 13వ అధ్యాయం నిర్గమకాండము 12వ అధ్యాయం 35-36 వచనం చదువుతాం. అమ్మా 12వ అధ్యాయం 35-36 వచనాలు. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసును గనుక వారు కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లా వారు ఐగుప్తీయులని దోచుకునిరి. ఇశ్రాయేలుని 400 సంవత్సరాలు శ్రమ పెట్టినందుకు ఫలితంగా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, ఆ దేశం నుంచి ఖాళీ చేసేటప్పుడు, ఇశ్రాయేలు కోసం ఐగుప్తీయులకు వెండి బంగారాలు అన్నిటిని ఏం చేశారట? అడిగి తీసుకుని ఇచ్చారట. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు పాపాత్ములకు అది అప్పగించలేదా? ఇశ్రాయేలు దేవుని మాట విన ప్రజలు, ఐగుప్తీయులు ఎవరు? పాపాత్ములు. ఆయన మాట వినక ఆయన ప్రజలను కష్టపెట్టిన ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారాలన్నీ ఇచ్చి దోచుకున్నారట. నిజమేనండి, దేవుడు చాలా గొప్ప మాటలు, ఇలాంటి చరిత్రలు ఎన్నో రాయించాడు. యోబు గ్రంథంలో మరొక చక్కని మాట చూద్దాం. దేవుడు, మీరు అందుకే నీతిమంతులుగా దేవుడి మాట వినడానికి ప్రయత్నించండి. లేదా మీరు మాట వినలేదా, మీ బాధ మీరు పడడానికి సిద్ధమైపోయిన లెక్కే. యోబు గ్రంథం నుంచి 27:16 చదువుకుందాం మనం. 27:16. ధూళి ఎంత విస్తారంగా వారు వెండిని పోగి చేసినను జిగట మన్నంత విస్తారముగా వస్త్రమును సిద్ధపరచుకునినను వారు దాన్ని సిద్ధపరచుకునిటియే గాని నీతిమంతులు దాన్ని కట్టుకునిదురు. ఏం చేస్తారట అంటే ఈ ధూళి ఎంత విస్తారంగా సంపాదించుకున్నా సరే, ధూళి ఎంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రమును సిద్ధపరచుకున్నాను వారు దాన్ని సిద్ధపరచుకుంటే గాని నీతిమంతులు ఏం చేస్తారట? తీసుకున్నారు. ఐగుప్తీయుల దగ్గర నుంచి ఇశ్రాయేలు ఏం చేశారండి? సంపాదించారా? అవును. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి, మనం ఎంత పోగేస్తున్నాం రాత్రింబగళ్ళు దేవుని మర్చిపోయి ఇంకా అదే పనిగా. నిజంగా వీళ్ళు దేవుని పిల్లలేనని అనుమానం వస్తుంటుందండి. మీరు దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలేనా? దేవుడి కోసం బ్రతికేవారనా? దేవుడు అంటే ప్రాణం పెట్టేవాళ్ళేనా? దేవుని నమ్ముకుని మనిషి ఎలా బ్రతుకుతాడో తెలుసుకొని కూడా పట్టించుకోలేని వాళ్ళు. నిజంగా చెప్పాలంటే మీరేం దేవుని పిల్లలు? నిజంగా మీరు దేవుడి పిల్లలు అయితే ఏం చేస్తారు? మనిషి బ్రతకడానికి కావాల్సింది ఆహారమా, దేవుని నోటి నుండి వచ్చే మాట? ఆ విషయం తెలుసు, ఆ విషయం తెలుసు. అన్నీ ఉన్న ఐదోతనం లేదన్నట్టు ఏం చేస్తాం మనం? దేవుణ్ణి వదిలేసేసి ముందు వెళ్ళిపోతాంలే. దేవుడు ఇవ్వడు మనకి, మనం ఏం చేయాలి? సంపాది. దేవుడు ఒక చేతకాని వాడు, ఒక వట్టివాడు, ఆయన మనకి ఏమి ఇవ్వడు. మనం మాత్రం అయితే ఏం చేస్తుంది? తెగ కష్టపడతాం. నీకు తెలియట్లేదు, అది శాపం. అది ఏంటండి? అది శాపం. దేవుడితో వండుకుంటా ఇంకేదైనా సిద్ధపరచడం శాపమా కాదా? యేసుక్రీస్తు మార్తా మరియలతో ఏమన్నాడు? మార్తతో ఏమన్నాడు? అమ్మా మార్తా, ఏం చేస్తానమ్మా?
వచ్చేవాళ్ళందరికీ వంట సిద్ధం చేస్తున్నాను ప్రభు. మీరు వచ్చేది గెస్టులు కదా, వాళ్ళు లేట్గా వస్తారమ్మా, పర్లేదు, వాళ్ళు తిండిగా వస్తారు, ప్రార్థన రాలేదు, వాళ్ళ కోసం ఎందుకమ్మా, నీ చెల్లి నీ సిస్టమ్ మరి వచ్చిన కాళ్ళ దగ్గర కూర్చో. వాక్యం ఉంది, మంచిది ఈవిడ. మీరు మంచోళ్ళు కాదు, మీరు మరీలు కదా, మీరు అందరూ ఎవరు? మారు మనసు లేని మార్తలు, అమరత్యం అక్కర్లేని మర్త్యమైన వారు మీరందరూ. అంతేనా? ఏమైతారండి? భక్తి లేదు ఎవరికి, భయం లేదు. మన ఇంటి దగ్గర అన్ని పనులు చక్కబెట్టేసుకుంటాం, మన పని మనం చక్కబెట్టేసుకుంటాం. దేవుడు మన పని చేయడు. దేవుడు బొత్తుగా శాతగాని. మరి ఏం ప్రార్థన చేస్తారు? కన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేస్తుంటారు, మోక్కలు వేసి ప్రార్థన చేస్తుంటారు. అంటే అంత డ్రామా షో ఇదంతనా? ఆ షోలా ఉంది మరి, అంతే. దేవుడు అంటే నీకు నమ్మకుండా ముందు వచ్చేయాలి కదా. దేవుడు అంటే నమ్మకుంటే మందిరంలో ఉండాలి కదా, సేవలు ఉండాలి కదా, ఆయన పనిలో ఉండాలి కదా. అంటే అది చేస్తుందని ఇక్కడ దీనికి సంబంధం లేదన్నమాట. శాపగ్రస్తమైన బతుకులు అయిపోయారు. పవిత్రంగా పరిచాడు, పవిత్రపరిచాడు ఆయన. శాప నుంచి పాప నుంచి విముక్తి చేశాడు. అయినా మనం ఏం చేస్తున్నాం? అక్కడికి వెళ్ళిపోతున్నాం. దేవుడు ప్రియమైన పిల్లరా, ధూళి ఎంత విస్తారంగా నువ్వు ఎన్నో రాత్రులు నిద్రలో మానేసి సంపాదించిన సరే ఎవరికి వదులుతారు చెప్పండి? మీరు సంపాదంతా ఎవరికి వదిలేస్తారు చెప్పండి? రాత్రి మగలు కష్టపడతారు ఒక ధనవంతుడు. నువ్వు ఒకడికి భార్య పిల్లలు లేరట, కానీ వాడు ఎవరి కోసం కష్టపడుతుందో తెలియదు, దివారాత్రులు కష్టపడుతుంటాడు. మనిషి ఒక దశకు వచ్చేంత వరకు కష్టపడుతుంటాడు. ఆ కష్టపడిన తర్వాత ఇంకా ఏ సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఇంకా ఇంకా ఇంకెక్కువ డబ్బు సంపాదించింది ఎవరికి కడతాడు? ఎవడు కడతాడు చెప్పండి? అబ్రహాము గారికి అదే సంశయం వచ్చింది. నాయన తండ్రి, ఇదిగో నేను వారసులు లేని వాడినే పోతున్నానే, నా ఇంట ఉన్న ఎవడు? దమస్కా ఎలియాజరు వారసుడు అయిపోతున్నా ఆయన ఈయన అన్నాడు. ఆయనకి అర్థమైంది, దైవభక్తి ఉన్నవాడికి అర్థమవుతుంది. నీతిమంతుడు తన పిల్లల కొరకు ఏం చేస్తాడట? ఆస్తిని కొట్టబడతాడు. సామెతల గ్రంథం 13, సామెతల గ్రంథం చూడండి, 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లల కొరకు ఆస్తికి కర్తలనుగా. మీరు ఆస్తి కర్తలుగా చేయను అంటే ఏ ఆస్తి? ఏ ఆస్తి అండి? మంచివాడు తన పిల్లలని ఆస్తి కర్తలుగా చేయనంటే ఏం చేస్తారు? మా నాన్న నాకు 1 ఎకరం పొలం ఇచ్చాడు, నేను దాన్ని 10 ఎకరాలు పొలం చేసిన కొడుకు అప్పగించడా? చెప్పండి. మా అమ్మ చస్తూ వెళ్ళిపోతూ 7 వారాలు నగలిచ్చింది, నేను దాన్ని ఇంకో 14 వారాలు చేయాలా? ఎటు ఉపయోగం చెప్పండి? అవన్నీ ఆస్తి అంటే ఈ డబ్బు కదా, ఇదంతా ఏమైపోద్ది? ఇదంతా వాడుకునే చేతనే నశించిపోద్ది. నశించిపోయి దేవుడి దృష్టిలో ఆస్తి ఇప్పుడు అవ్వదండి. దేవుడి దృష్టిలో నిజమైన ఆస్తి ఏది? ఆయన ఇచ్చే జ్ఞానం. అంటే ఆపత్కాల సమయం ముందు ధనము జ్ఞానము రెండింటిలో ఏది అక్కడికి వస్తుంది చెప్పండి? ఆపత్కాల సమయం ముందు ఏది అక్కడికి వస్తుంది? జ్ఞానమా ధనమా? ధనం కాదా? అంటే నిజమైన ఆస్తి ఏది? జ్ఞానం. నిజమైన ఆస్తి ఏదండి? ధనం అయితే కాదు, ఇది దొంగలు ఎత్తుకెళ్ళిపోవచ్చు, లేదంటే అది పోవచ్చు, అంతేనా? కానీ జ్ఞానం అయితే నీ దగ్గర నుంచి ఎవడు? నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో అది నీకు ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. దేవుని మాట. జ్ఞానం అంటే ఏది? దేవుని మాట. నీతిమంతుడైతే మంచివాడు తన పిల్లలని ఆస్తికర్తలుగా. అంటే ఏ ఆస్తికర్త? దేవుడిచ్చే సర్వశ్రేష్టమైన జ్ఞానం, పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. అది పవిత్రమైనది, సులభంగా లోబడింది, కనికరంతో కూడుకున్నది, మానవ జీవితంలో వెలిగించేది, రక్షించేది. ఈ భూలోక సంబంధమైన జ్ఞానం కాదు. కోటి కొరకు కోటి విద్యలని, ఈ లోక జ్ఞానం, కూటి కోసం జ్ఞానం కాదు. ఇదంతా మహాజ్ఞానం, దైవ జ్ఞానం. ఆయన మాట మనిషిని జీవిస్తున్న సారం. అది అర్థమైతే ప్రియులారా, తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడట. కానీ పాపాత్మన ఆస్తి ఎవరి కోసం ఉంటుందట? దేవుని మాటల సారం ఎరగక దేవుని కోసం ఏమాత్రం తేలికాయి ఈ లోకస్తులుగా వెండి బంగారాలు ఏంటి ఎకరాల పొలాలని, లేకపోతే అపార్ట్మెంట్లని, ఇంకేవేవో అనుకొని ఏంటి కేజీల బంగారాలు, కేజీల వెండి మనం పోగేసుకుంటే ఏమవుద్ది? పాపాత్ముల ఆస్తట. ఎక్కడికి వెళ్ళిపోద్దట? నీతిమంతులకి వెళ్ళిపోద్ది. ఎలాగెళ్ళింది ఒకటి విన్నాం కదా. ఇంకోటి సంగతి చెప్తాను చూడండి. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి రాకముందు, ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో
వాళ్ళు ఏమైనా పంట వేశారా? వాళ్ళు ఏమైనా చెట్లు నాటారా? ఒక సస్యశ్యామలమైన సార్వవంతమైన ఒక అద్భుతమైన నేలలో, ఒక అద్భుతమైన సర్వ సమృద్ధి ఉన్న ప్రాంతంగా వాళ్ళందరూ ఏమయ్యారండి? వెళ్ళరు లేదా? అంటే అక్కడున్న నేల ఆ పాపాత్ములందరినీ ఏం చేసింది? లేపేసింది. నీతిమంతులని ఇశ్రాయేలు కోసం అయితే ఆ నేల సిద్ధపరచబడింది. అంతే కదా. వాళ్ళ ఆస్తి, వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళ ఆహారం, వాళ్ళ పొలాలు, చెట్లు, ఇవన్నీ వాళ్ళ కోసం దాచబడ్డాయి. అవును, దాచబడ్డాయి. నీతిమంతుడిగా నీవు బ్రతికితే, దేవుని మాట వింటే, దేవుడికి ఎవరు ఇష్టం అంటే దేవుని మాటలనుసారంగా నడుచుకునేవాడు దేవుని దృష్టికి నీతిమంతుడు. ఆయనకి ఇష్టం. మీరు దేవుని మాటను వదిలేసి మీ సొంత ఆలోచన వెళ్ళారా, మీరు అస్సలు దేవుడికి, మీ కష్టాలే మీ కష్టాలు, మీ టార్చరే మీకు టార్చర్. మీరు ఎంత అనుభవిస్తారంటే టార్చర్, మరొక్కడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఎవడు ఎంజాయ్ చేస్తాడు నీతిమంతులు అయితే దాన్ని ఏం చేస్తారండి? ఎంజాయ్ చేస్తారు. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ శాపానికి విరుగుడు ఏంటంటే, వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం, నీ కష్టార్జితం ఎవడు పెట్టింది కాదు, తినడం కూడా ఉపయోగం లేదు. ఎందుకు? జబ్బులు వచ్చేస్తాయి. మనిషి టైం తింటేనే ఆరోగ్యం ఉంటుంది. తెల్లవారు 7 గంటలు తినేయాలి, మధ్యాహ్నం 12 గంటలు తినేయాలి, సాయంత్రం 7 గంటల లోపు అయితే తినేయాలి. అలా కాదు, రాత్రి 11 12 గంటలు తింటే షుగర్లో వచ్చేతాయా? గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇంకా లేనిపోయిన రోగాలు వస్తాయా? వస్తాయి. చాలా రాత్రి పడుకోవడం వేస్ట్. దేవుడు మాట వినండి. మీ సొంత ఆలోచన దేవుడు మాట వినండి, మీ జీవితాలు నిలబడతాయి. మీరు ఆయనకి ఇష్టంగా ఉండే ప్రయత్నించండి. అసలు భూమి ఆకాశం చేసింది ఎవరు? ఆయన నీకు ఏదేవాళ్ళు తెలీదా? తనకి ఇష్టమైన పిల్లలకి ఎలాంటి వాటితో సాటిస్ఫాక్షన్ చేయాలి, ఎలాంటి సంతృప్తిలో ఆయనకి తెలీదా? మనది కాదని, అక్కర్లేదు అనుకొని ఇంకేదేదో దాని వెనకాల పరిగెడుతుంటారే. దేవుడు మీకు ఏమి ఇస్తారా? మీరు ప్రయాసపడమే. మీ ప్రయాసపడింది ఎవరికి ఉంటుంది? నీతిమంతుల కొరకైతే దాచబడి ఉంటుందండి. ఎస్తేరు గ్రంథం నుంచి 8వ అధ్యాయం 1-2 వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనం చూద్దామా? ఎనిమిదో అధ్యాయం 1-2 వచనాలు. చూడండి, వీడు కుట్ర చేసాడు. ఎవరో హామాన్ అనేవాడు యూదుల పైన. ఆ దినమున రాజైన అహశ్వరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరు వశము చేసును. ఎస్తేరు మొర్దుకై తనకి ఏమి కావాలనో రాజుకు తెలియజేసిన మీదట అతను రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతులను తీసుకున్న తన ఉంగరమును మొర్దుకైకై ఇచ్చెను. ఎస్తేరు మొర్దుకైని హామాను ఇంటి మీద అధికారినిగా చేసింది. అంటే ఈ మొర్దుకై చాలా మంచోడు, దేవుని పట్ల భయభక్తులు కలిగేవాడు. రాణి ఎస్తేరు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిందే కదా. వీళ్ళిద్దరూ వాళ్ళ జాతి కష్టంలో నిలబడ్డారు, దేవుని విడిచిపెట్టలేదు. దేవుని ఆజ్ఞని ఎప్పుడు ఫాలో అయ్యారు. వీడు ఎవడున్నాడు? హామాన్ అనేవాడు వాడికి శత్రువు. వాడు రాజు తర్వాత రాజుగా చలామణి అవుతూ ఏం చేశారంటే వాళ్ళందరూ ఆ సంపద అంతా దోచేసుకున్నాడు. కానీ ఆ సంపద ఎవరు వశమైంది? హామాన్ ఇల్లు ఎవరు వశం అయిపోయింది? ఎస్తేరు రాణికి వశం అయిపోయింది. ఇల్లు ఎవరు వశమైందండి? ఎస్తేరు రాణి వశం. ఎస్తేరు రాణి దేవుడిని భయభక్తులు కలిగించారు. ఉపవాసం ఉంది, రాజాజ్ఞ మార్చడానికి వెళ్ళిందండి ఆమె తన జాతి ప్రజల కోసం. మరి మొర్దుకే పొజిషన్ ఉంది కదా, ఏది? రాజు సన్నిధిలో నిలబడి రాజు తర్వాత ఉన్న అధికారం ఏదైతే ఉందో, ఈ అధికారం ఎవరికి ఇచ్చారు? అది మొర్దుకేకి వచ్చింది. అంటే పాపాత్ముల కొరకు దాచబడింది ఎవరికి ఉంటుందంటే, పాపాత్ములు సంపాదించి దాచింది ఎవరి కోసం ఉంటుంది? నీతి ముందుకు ఉంటుందా? మరి ఈ కాలంలో కూడా దేవుడు నీకు ఇస్తాడు ఎవడా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతుంటే దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుడికి ఎంత ఇష్టంగా ఉన్నావు? మీరు ఎంత ఇష్టంగా ఉన్నారు మీ యాక్టివిటీ చెప్పేస్తే, మీ కార్యక్రమం చెప్తే లేదా? ఇదిగో ప్రార్థన అన్నా ఏదన్నా సరే ముందు ఉంటారండి. దేవుణ్ణి సంతోషపెట్టేవారు ఎప్పుడు దేవుని కార్యక్రమంలో ముందు ఉంటారు. దేవుని బాధ పెట్టేవాళ్ళు, దుఃఖ పెట్టేవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? సార్ హాజరేషన్ కొడుతుంటారు.
కొందరైతే సారీ మాకు ఖాళీ లేదంటారు. వాళ్ళు ఏంటంటే దాచిపెడతారనమాట. వాళ్ళ కష్టార్జితం ఎవరు దాచిపెడతారు? అది ఈ పని తెలియట్లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం అంటే ఏం చేస్తాడు? ఈ లోకంలో మనం సంపాదించిన సంపద అంతా ఏమైపోద్ది? యేసుక్రీస్తు ఏం చెప్పారు? పరలోకమందు మీ కొరకు ధనమును సంపాదించుకోండి, అక్కడ దొంగరాడు చిమ్మట వేయదు, అవునా అన్నారు. మరి ఇక్కడైతే మనం ఏం చేస్తున్నాం? ప్రభువునందు పిల్లలమే. అంటే శాపగ్రస్తులు అయిపోయిన ట్రై చేస్తున్నాం, నీతిమంతులు అవడానికి అయితే ట్రై చేయట్లేదు. దేవుని కాదని మీరు ఏది చేసినా సరే అది ఏమైపోద్ది అంటే, అసలు దేవుడికి ఇష్టంగా ఉంటే నువ్వు చేసే ప్రతి పనులు నేను వృద్ధింపచేస్తాడు. నీకు కలిగింది కొంచెమైనా దాన్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఆ కొంచెం దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటాయి. అంటే మన వాళ్ళు ఎవరైనా ధనవంతులు అయిపోతుంటే ఎవరైనా ఈర్ష్యపడుతుంటారండి. కానీ క్రైస్తు దేవుడి మీద ఆధారపడేవాడు, దేవుడికి ఇస్తున్నాడు చెత్తదన్న మనకెందుకు అయితే అది సంపాదించిన ఎవరిగా దాయడానికి అని సంపాదిస్తుంటారు. ఓ మాట అంటే మీరు ఫీల్ అవునంటే, ఆడపిల్లలు అందరూ ఉన్నారు, నాకు కూడా ఉన్నారు. ఈ మధ్య ఏమైపోయిందంటే, తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టింది అనగానే పాపం వాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడి ఏం చేస్తున్నారు? డబ్బులు దాస్తుంటారు. ఎందుకు దాయాలి? మనం పాపాత్ములుగా ప్రయాసపడాలి. మన పాప పెళ్లి కోసం దాన్ని తిన్నాను కూడా వస్తుంది నీతిమంతుల్లాగా. ఎవరు అల్లుడు అత్త సొమ్ము ఆ టైప్ ఏమైందంటే, పాపాత్ముల సంపద నీతిమంతుల కొరకు దాచిపడి ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆదాముకి ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ నొప్పి లేకుండా చాలా సుఖమైన జీవితాన్ని ఇస్తే కాదనుకున్నందుకు ఫలితంగా శాపగ్రస్తమైన జీవితాలు ఆనాటి కాలం మొదలుకొని ఈనాటి కాలం వరకు వెంటాడుతున్న ఆ శాపానికి విరుగుడు దేవుడు పెట్టిన దేవుని మాటని ఏమాత్రమో పట్టించుకోక సొంత ఆలోచనలతో, సొంత కార్యక్రమాలతో మనుషులు ఇంకా శాపం వేయడానికి ఇష్టపడుతుంది. కానీ శాపం నుంచి విడుదల చేసిన యేసుక్రీస్తు నా కొరకు ఇహమందు కాదు రాబోతున్న లోకమందు శ్రేష్టమైన దాచిపెట్టని ఎంతమందికి ఆలోచించి చెప్పండి. దేవుడు మన కొరకు ఏం దాచిపెట్టాడండి? ప్రకటన గ్రంథం యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనం ఏమంటో చెప్తాడు చూడండి, ఒకసారి ముగించదా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసాల కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసాల కలవు, లేని ఎడ్ల నేను మీతో చెప్పేదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను? స్థలాన్నైతే చూసేసి వస్తాను, స్థలాన్నైతే చూసి వస్తాను అంటున్నాడు. నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను? స్థలాన్ని సిద్ధపరుస్తాను. అంటే దేవుడు మనకి ఇచ్చేది ఎలా ఉంటుందంట? సర్వశ్రేష్టమైనది. అసలు దేవునికి ఇష్టంగా ఉన్నవాడు భూమి మీద దాని మీద ఎవడు మనసు పెట్టండి, పైన ఉన్న వాటి మీదనే మనసు పెట్టండి. దేవుడు దృష్టికి ఇష్టడైన వాడు అనే స్టేట్మెంట్ ఎవరికైనా ఉందంటే వాడిని ఒక్కటే మనం చూడవచ్చు, వాడికి భూమి మీద ఏది నచ్చదు, వాడు భూమి మీద దేన్ని చూడడు. ఆడ పక్కోడు ధనవంతుడైన కోటీసు నాకు అనవసరం, వాడికి ఎలాంటి జెల్సీ అసూయ ఉండదు, వాడికి ఇంకెలాంటి ఫీలింగ్స్ ఉండవు. వాడు ఫీలింగ్స్ అని ఏముంటాయని తెలుసని పైన శ్రేష్టమైన దాని మీద పెట్టుకుంటాడు. అక్కడ యేసుక్రీస్తు ఏం చేశారట? నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, నా నివాసం అక్కడ ఉంది, దాని మీద దృష్టి పెట్టుకుంటాడు. అంటే శ్రేష్టమైంది. దేవుని దృష్టికి ఇష్టడైన వానికి దేవుడు ఎలాంటి ఇస్తాడండి? ప్రేమని దేవుని పిల్లరా ఆలోచించండి. మొదటి శతాబ్దంలో కూడా దేవుడు ఇచ్చాడా లేదా? మొదటి సంఘంలో ఉన్నవారు అందరూ కూడా వారు కలిగిన స్థిరాస్తులన్నీ తీసుకొచ్చి వదిలి పెట్టుకున్నాడు. వారికి ఏ కొత్త లేదు, సమృద్ధిగా ఉంది, దేవునికి సొంతంగా బ్రతికారు. అయితే స్థిరాస్తులు అమ్మేసినా సరే, అవును ప్రియులారా, దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుని పోషించగలడు. దేవుని ఏం చేయగలడు? నా పోషకుడు ఎవరు? నా పోషకుడు నా దేవుడిని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. కానీ మన విశ్వాసం ఏంటంటే, దేవుడు ప్రార్థన చేసి దేవుడు ఇవ్వట్లేదు, ఏం చేస్తాం, ఇంకేదో ఒకటి చేసుకోవాలి కాదని పని చేయండి, తప్పులేదు. దేవుడు ఎవరి మీద ఆధారపడమనట్లేదు, నీ పని చేసుకో, కానీ అదే పని మాత్రం కాదు. అంతకంటే నీ ముఖ్యమైన పని ఏముంది? ఎందుకంటే జనాలందరూ దేనికి వస్తుంటారు? జనాల ప్రయాసం అంతా నోటికి వస్తున్నాం అంటే నోటి కొరకే, అది వ్యర్థమే. ప్రసంగి గ్రంథం 1:14 చెప్తాడు ఏమంటారండి? సూర్యుని కింద జరిగినది బహు వ్యర్థమైనది. ఇది వ్యర్థమైన క్రియ.
నిజానికి నువ్వు బ్రతుకు మీద అర్థాన్ని కలిగించుకోవాలంటే దేవుని మాటల సారం అర్థమైతే మీరేమవుతారండి? మీరేమవుతారంటే నీ కొరకు ఏం చేస్తాడు దేవుడు? ఎవరినొక్కరిని పంపిస్తాడు లేదా? ఏలియా అరణ్యాలు ఉంటే దేని సెట్ చేసాడు? అంతేనా? సరేపతని గ్రామంలో ఆకలితో ఎవరు సెట్ చేశాడు? విధవరాలు సెట్ చేశారా? నీకు సెట్ చేయడు దేవుడు? నీ ఎవడ దేవుడు? మరి ఈ టైం కూడా ఇదేనా? దేవుని వదిలేసేసి దేవుణ్ణే వదిలేస్తాను మనం. మీ పనులు మాత్రం వదులుకురే. గొప్ప విశ్వాసం, చాలా గొప్ప విశ్వాసం. దేవుడికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైన బిడ్డల మురికి గుడ్ల ఏముంది చెప్పండి? రావాలనుకుంటూ వచ్చేది అలా దేవుడి పని కోసం ముందు వెనకాల చూడకూడదు. ముందు వెనకాల చూసి చూడకుండా ముందు వెనకాల నువ్వు చూడాల్సిన పని లేదు. నీ గురించి ఆలోచించకుండా ఎవరైనా దేవుడు ఆ ముందు వెనకాల ఆలోచించిన దేవుని గురించి వారి గురించి ఆలోచించుకున్నారు, ప్రయత్నించారు ఆదామావులు. ఈరోజు మనందరిని ఎత్తి మీద ఏం తెచ్చారండి? శాపం తెచ్చారు. మీ గురించి మీరు ఇంకా ఆలోచించుకుంటారా? మీకోసం మీరు ఇంకా మదన పడిపోతుంటారా? చింతిస్తారా? నీ గురించి ఆలోచించాడు ఎవరన్నారు? దేవుడు. ప్రభువా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు అని మీలో ఎంతమంది పరిపూర్ణంగా దేవుని నమ్ముతున్నారు? మీరు అలా నమ్మగలిగితే ప్రభువా ఇగో నేను నీకు ఇష్టరాలుగా నన్ను మార్చు, నీకు ఇష్టమైన వాడిగా నన్ను మార్చు. ఎందుకంటే నీకు ఇష్టంగా నేను లేకపోతే ప్రభు నేను సంపాదించినంత కూడా ఎవడొకడు పట్టుకెళ్ళిపోతాడు. చాలా మంది బ్లాక్ మనీని పోగేస్తున్నారు. ఎవడో ఒప్పందిస్తాడు. ఎవరు అండి? ఏసీబీ వాడికే, యాంటీ కరప్షన్ బ్యూరో వాడికి ఒప్పందిస్తాడు. అలా వచ్చి జాగ్రత్తగా పట్టుకుంటాం. మొత్తం అంతా ఏం చేస్తారు? ఊడ్చుకెళ్ళిపోతారు లేదా? ఊడ్చుకెళ్ళిపోతారు. ఇక్కడ ఏసీబీ వాళ్ళు ఊడుస్తారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తారండి? ఈ పాపాత్మలదంతా తీసుకొచ్చి నీతి మంత్రికి ఎంత అవసరం అంత ఇస్తాడు. మరీ ఎక్కువ ఇచ్చి సెడగొట్టింది దేవుడు. మరలా చెప్తుంది, పాపాత్మల ఆస్తి అంతా దేవుడు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తే హ్యాపీగా నువ్వు చెడిపోతావు కదా. నీకు మైండ్ వచ్చి డబ్బు మైండ్ ఎంత కావాలో అంత ఇస్తాడు ఆయన. తన పిల్లలు చెడిపోవాలని ఎవడు అనుకోడు కదా. కాబట్టి దేవుని నమ్ముతున్న నీవు దేవునికి ఇష్టంగా ఉంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? 2 వరాలు: జ్ఞానము, తెలివి. దానివల్ల జీవితాన్ని ఆనందమయం చేసుకునే స్కోప్. నువ్వు జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుంటే చాలు, తెలివితో ఆయన పని చేస్తే చాలు. నీకు ఆనందం అనేది దేవుడు ఎలా ఇవ్వాలో నీకు అర్థం. ఆ ఇచ్చిన కొద్ది దాంట్లో కూడా గొప్ప ఆనందం ఉంటుంది. అంటే పాపాత్ముడికి కలిగిన సంపద కంటే నీతిమంతుడు కలిగిన కొంచెం ఏం చేస్తున్నట్టే మిగిలిన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి నీ తండ్రిని నువ్వు సంతోషపడ్డా, నీ తండ్రికి నువ్వు ఇష్టంగా ఉండగలిగితే నీకు ఏది ఇష్టమో చెప్తాడు. భూమి మీద మీరు అడగముని పని ఇస్తానన్నాడా లేదా? ఇంకేమన్నాడు? అది కూడా సిద్ధం చేశాడు. పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకుంటే మీరు పరలోక వారసత్వాన్ని కాపాడుకొని ప్రయత్నించండి. దేవుడి మీద దృష్టి పెట్టండి, ఆయన మాట మీద దృష్టి పెట్టండి. దేవుడి మీద దృష్టి పెట్టండి అంటే బైబిల్ దేవుడి మాట. ఈరోజు ఏం పని చేశాను? ఈరోజు దేవుడి కోసం మొన్న 2 వారాల క్రితం చెప్పే ప్రసంగం క్రియల కోసం నోటీస్ చేసుకున్నారా? మీరంటే స్వార్థ కూడా రాలేక చాలామంది భక్తులు అంటే మీరు అస్సలు ఆ వాక్యం విని వదిలేయడమే. ఈరోజు విన్న వాక్యాన్ని అప్లై చేసుకున్నారు. వాక్యమేనండి. మీరు వాక్యం వెనుకంటే ఎంత ప్రార్థన చేసినా వాక్యం లేకుండా మీరు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మర్చిపోకుంటే అన్యులు కూడా ఇసుక్రీస్తారు, ప్రార్థన చేస్తారు చేయరా? కానీ వాళ్ళకి ధన్యత ఉంటుంది, మీకు ధన్యత ఉంటుంది. వాళ్ళకి వాక్యం విన్నవాడికేనండి, విశ్వసించిన వాడికి, వాక్యాన్ని బట్టి ఆయన మాటలు బట్టి విశ్వసించేవాడికి ధన్యత వస్తుంది. వాక్యాన్ని వినకుండా కేవలం ప్రార్థన చేసుకుంటే ఎలాంటి ఉపయోగం అయితే లేదు. దేవుని మాట బలంగా నమ్మాలి. నా దేవుడు చేయగలరు, నా ప్రభు నన్ను శాపం నుంచి పాపం నుంచి విడుదల చేయగలరు, ఆ దేవుడు నా కొరకు మేలుని సిద్ధపరిచించాడు. నమ్మగలిగితే కేవలం దేవుడి దగ్గర రాకుండా ప్రార్థన చేసుకుంటే నథింగ్, ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు హిందువులు పూజా మందిరాలు అంటూ కొన్ని ఉంటాయి కదా, సపరేట్ రూమ్లు. అందులో యేసుక్రీస్తు ఫోటో కూడా ఉంటుంది. కాస్త చూసుకుంటే ఎవరో కొందరు పెట్టుకుంటారు. ఈయన కూడా దేవుడే కదండి, ఆయన పక్కన పెట్టాలని. ఎవరో ఒకరు మనకి లక్కీ డీప్లో కాపాడతారు కదండి. కష్టం వస్తే ఉపయోగం లేదు. అలాంటి దేవుని మాట అదే నేను దేవునికి ఇష్టడిగా చేస్తుంది. ఇక ప్రార్థన అంటే నీ పొరపాట్ల తప్పిదాలు సరి చేసుకోవడం కోసం. నీ జీవితాన్ని సరిచేసేది ఏది? ప్రార్థన కాదు. ఏది? దేవుని వాక్యం. నీవు దేవునికి ఇష్టడిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని నెరవేర్చగలగాలి, వాక్యాన్ని అనుసరి నువ్వు నడవగలగాలి. అప్పుడు నీ పొరపాట్లు ఒప్పుకోవడానికి, ఆయనతో కమ్యూనికేట్ చేయడానికి, అది నీతో ఆయన కమ్యూనికేట్ చేస్తున్నాడు వాక్యం ద్వారా. అదే దేవుడికి నిన్ను ఏం చేస్తుంది? ఇష్టడిగా చేస్తుంది. వాక్యానుసారమైన జీవితం.
వాక్యం లేకుండా దేవుడికి ఇష్టడిగా ఉండలేరు. వాక్యం లేకుండా దేవుని యొక్క కృపను పొందుకోలేం. ప్రియులారు, వాక్యం ఎవరు లేదు, యేసుక్రీస్తు వారే. ఇంకా మాటలు చెప్పాలంటే, కాబట్టి దేవునికి ఇష్టడై ఉన్నవాని ఈ లోకంలో అందరిలాగా కొన్ని కష్టాలు, కొన్ని బాధలు ఉంటాయి. ఉండవని నేను అనట్లా. కానీ దేవుడు సకాలానికి, సమయానికి ఏది కావాలో అది ఇచ్చి నేను ఏం చేస్తాడు? ఆనందపరచగలరు. ఎందుకంటే మీరు పాపాత్మలాగా లోకంలో ఉన్నదంతా ప్రయాసపడ్డానికి కాదు. ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అది వ్యర్థం. సూర్యుని క్రింద జరిగేదంతా వ్యర్థం. వాడు తన ఆస్తి అంతా కూడా ఎవరికో విడిచిపెట్టిపోవడానికే కదా. మనమైతే అలా కాదు, తెలివైన వారు. మనకు కొంచెం దాంతో సాటిస్ఫాక్షన్గా బ్రతుకుతూ దేవుడి కోసం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ లోకంలో మనకి ఏం లేకపోయినా రాబోతున్న లోకంలో అయితే మహిమ ఉంది, నిత్యత్వం ఉంది. అంటే గొప్ప కాపుదలు ఈ లోకంలో దేవుడి సన్నిధిలో దొరుకుతుంది. అక్కడైతే నిరంతరము భూతల స్వర్గాన్ని మించిన నిజమైన స్వర్గానికి మనందరం ఏం చేస్తాం? పరలోకానికి చేరుకుంటాం. అలాంటి గొప్ప కృప కావాలంటే దేవునికి ఇష్టంగా ఉన్నావో లేదో చెక్ చేసుకోండి. దైవ దృష్టికి ఇష్టడుగా ఉన్నవానికి తెలివి, జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించినాం. అదే మాత్రం కాకుండా ఏం చేస్తారట? దేవుని దృష్టికి ఇష్టడుగా వానికి వరకు దాన్ని ఏమంటారు? పోగు చేయడానికి దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్న పోగు చేయడానికి ఆ ప్రయాసపడే పని ఎవరికి ఇస్తారట? పాపాత్మ. నువ్వు ఎవరి కోసం ఇవ్వడానికి ప్రయాసపడతావా? లేదా నువ్వు దేవుడి కోసం బ్రతికి నిన్ను ఎవరైనా ప్రయాసపడి దేవునికి ఇచ్చలే చేసుకుంటా నీ ఇష్టం. అంటే దేవుని కాదనుకుని నీకు నువ్వు సంపాదించుకుని వెళ్ళి ఎవరికో వదిలిసి వెళ్ళిపోతావా చచ్చాక? దేవుడిని నమ్ముకొని దేవుని కోసం జీవిస్తుంటే దేవుడు ఏదో రీతిలో తీసుకొచ్చి పెట్టింది తింటూ ఆనందంగా కొడుతా. నిర్ణయం అనేది నీ చేతులు. దీని అంతటికి మెయిన్ కీ పాయింట్ ఏది? భూమి మీద శాపం రావడానికి, శాపం పోవడానికి కారణం దేవుడికి ఇష్టంగా ఉండడమే. ఆదామావులు ఇష్టంగా లేరు. మీరైనా ఇష్టంగా ఉంటే మీ జీవితంలో ఈ ప్రయాసపడే పని అంతా పోదు. తిండి కోసం పడే ప్రయాసం పోదు, కానీ దేవుడి కోసం ప్రయాసపడే పని మాత్రం మిగిలే ఉంటుంది. మర్చిపోకుండా ఆ పని చేసేవాడికి ఏమవుతుంది? నిజమే, వారు తమ ప్రయాసం అని ఎక్కడ పొందుతారంటే విశ్రాంతి పరలోకంలో. ఈ తిండి కోసం కాదు, దేవుడు పని చేయడం కోసం ప్రయాసం అది ఉంటే ఇంకా దేవుడికి ఇష్టలుగా మీరు ఉంటారు. నిజమైన విశ్రాంతిలోకి, నిజమైన సంతోష ఆనందాలకైతే మీరు వారసులైపోతారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థించండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక.